వెల్కమ్ టు పీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల సిద్ధం కావడంలో ఈరోజు మనము ఎగ్జామినేషన్ హాల్లో మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎలాంటి టిప్స్ని పాటించాలి, ఆన్సర్ చేసేటప్పుడు మనం ఎలాంటి టిప్స్ని పాటించాలి, అందులో కొన్ని మనం చూడవచ్చు. మొట్టమొదటి ఎలిమినేషన్ టెక్నిక్. అంటే మీకు ఒక ప్రశ్న వచ్చినప్పుడు 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఈ 4టిలో ఏవి 2 కాదు, అంటే ఈ 2 ఆన్సర్ కాకపోవచ్చు అని మీరు గుర్తించినప్పుడు ఎప్పుడైతే మీరు దాన్ని బబ్లింగ్ చేస్తారో, ఈ కోణంలో ఆలోచించి కనుక బబ్లింగ్ చేస్తే కనుక మీ విజయ శాతం 25 నుంచి 50% వరకు అంటే డబల్గా మారుతుంది అన్నమాట. సో మనం ఎలిమినేటింగ్ టెక్నిక్ ఎలా వాడాలి అంటే, మీరు ఒక క్వశ్చన్ చదివినప్పుడు ఆప్షన్స్ చూసినప్పుడు ఏది అవుతుంది అని కాకుండా ఏది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని మీరు కనుక ఖర్చు చూసుకుంటే కనుక, క్వశ్చన్తో కంపేర్ చేసి చూసుకుంటే కనుక అప్పుడు మీకు ఆన్సర్ చేయడం సులభం అవుతుంది అన్నమాట. తర్వాతది ఎడ్యుకేటెడ్ గెస్సింగ్. అంటే ప్రశ్నలో ఉన్నటువంటి సారాంశాన్ని అర్థం చేసుకోవడం, దాని ఎసెన్స్ని గ్రహించడం, ఇది దేనికి సంబంధించింది, ఏ కాన్సెప్ట్కి సంబంధించింది, ఈ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి రిలేటెడ్ కాన్సెప్ట్ ఏంటి, ఒక విషయానికి సంబంధించినటువంటి విభిన్నమైనటువంటి కోణాలు ఏంటి, ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు ఎడ్యుకేటెడ్ గెస్సింగ్ అంటారు. అంటే ఆ ప్రశ్నకి సంబంధించని ఆప్షన్ ఏదైతుందో దాన్ని మనం ఈజీగా గుర్తించి కాదు అని చెప్పేసి మనం గుర్తించగలుగుతాం అన్నమాట. సో ఈ విధంగా ఎడ్యుకేటెడ్ గెస్సింగ్ ద్వారా కూడా మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఆన్సర్ చేయవచ్చు. తర్వాతది టైం బాక్సింగ్. అంటే ప్రతి ప్రశ్నకి ఇంత సమయంలోనే మనము పూర్తి చేయాలి. ఉదాహరణకి 150 ప్రశ్నలు ఉన్నాయి, 150 నిమిషాల సమయాన్ని ఎగ్జామినర్ మనకి ఇచ్చాడు. అంటే 60 నిమిషాల్లో 60 ప్రశ్నలు. మొదటి గంటలో అంటే ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క ప్రశ్నకి 1 నిమిషం పడుతుంది. మనము ప్రతి 1 అవర్ తర్వాత ఒకసారి తరచి చూసుకోవాలన్నమాట. ఈవెన్ 30 మినిట్స్ తర్వాత కూడా చూసుకోవచ్చు. అప్పుడు మనము స్లోగా వెళ్తున్నామా, స్పీడ్గా వెళ్తున్నామా, ఎంత సమయం మిగిలింది, అంటే చివరి నిమిషం వరకు వేచి చూసి చివరిలో దొరికిన అన్నింటినీ కూడా ఏదో ఒకటి బబ్లింగ్ చేయకుండా ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఈ సమయాన్ని కనుక మనం చూసుకుంటూ ఉన్నట్టయితే చివరి నిమిషంలో హడావుడి అనేది ఉండకుండా, ఏ విధంగా మొదటి 1 అవర్లో మీరు ప్రశాంతంగా ఉన్నారో చివరి హాఫ్ అన్ అవర్లో కూడా అదే ప్రశాంతతతో ఆన్సర్ చేయగలిగేటటువంటి అవకాశాన్ని ఈ టైం బాక్సింగ్ కల్పిస్తుంది అన్నమాట. సో మీరు ప్రశాంతంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎగ్జామ్ రాయాలి అంటే ప్రతి ప్రశ్నకు నాకు ఎంత సమయం పడుతుంది అనేటటువంటిది ప్రతి ఎగ్జామ్ కంటే ముందు మీరు ముందే క్యాల్కులేట్ చేసుకొని ఎగ్జామినేషన్ హాల్లోకి కనుక వెళ్ళినట్లయితే మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రశాంతంగా ఎగ్జామ్ రాసి మంచి మార్కులు సంపాదించుకోగలుగుతారు. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.